రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఒకప్పుడు బాగా అమ్ముతుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ రీసెంట్ గా టోల్ గేట్స్ దగ్గర బాగా అమ్ముతున్నారు అల్లం మొరబ్బ. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. కొనుక్కొని సూపర్ ఎంజాయ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ తినాలా, ఎంటీ స్టమక్ తినాలా, బాగా హెల్త్ కి మంచిది కాబట్టి ఇదన్నమాట. చాలా బాగుంది. అమ్మమ్మ చేసేది నాకు ఇంకా ఫ్లేవర్ గుర్తుంది. ఇది వేపపిండి అన్నమాట. ప్యూర్ వేపపిండి, 100% ఒరిజినల్ గా ఓన్లీ వేప గింజలతో చేసిన పిండి మాత్రమే ఇది. సో ఇది మొక్కలకి వేయడం వల్ల పురుగులు రాకుండా ఉంటది, గుల్లగా ఉంటది, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. కరాంజీ కేక్. కరాంజీ కేక్ అంటే కానుగ నూనె, కానుగ చెట్టు పేరే కానుగ, దానికి సంబంధించిన పౌడర్ ఇది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ బాగుంటది అనమాట. వీటికి రెండింటికి సంబంధించిన ఫర్టిలైజర్ ఆయిల్. సో ఇదేంటంటే నీమ్ ఆయిల్ వచ్చేసి మనందరికి తెలుసు. 10 ml ఆయిల్ ను 1 లీటర్ వాటర్ లో కలిపేసి మొక్కల మీద స్ప్రే చేస్తే చీడ పీడలన్నీ పోతాయి. కరాంజీ లేదంటే కానుగ ఆయిల్ ను సేమ్ ప్రాసెస్ లో స్ప్రే చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ మంచిగా ఉంటుంది అనమాట. అంటే పూత రాలిపోవడం కానీ, పూత మీద పురుగులు కానీ అవి ఉండవు. మంచి ఫ్లవరింగ్, మంచి ఫ్రూటింగ్, అది నిలబడుతుంది. అదనమాట సంగతి. ఇవి మన పాలేకర్ మెథడ్లో పండించిన శనగలు. ఇక కూర చేసుకుంటారా, మొలకలు చేసుకుంటారా, గుడాలు వేసుకొని తింటారా అనేది మీ చాయిస్ అనమాట. సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో పండించిన శనగలు. బ్లాక్ సెసమీ ఆయిల్. ఇదేంటంటే పికిల్స్ స్పెషల్. ఇదేమో నల్ల నువ్వులది. ఏమున్నా సరే అల్లం మొరబ్బ మన స్పెషల్ ఐటమ్. అల్లం మొరబ్బ కొనుక్కొని ఫుల్ తిని ఎంజాయ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.